ఇక రేషన్ కార్డులు ఇవాళ 1,00,000 రేషన్ కార్డులు పంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత వారం 10 రోజులుగా నిత్యం ప్రకటన చేస్తూ ఉంది. మంత్రులు అధికారులు ముఖ్యమంత్రి కూడా మార్చి 1 తారీఖు నాడు 1,50,000 రేషన్ కార్డులు పంచేందుకు సిద్ధమవుతుంది. అప్పటికే రంగం సిద్ధమైంది, డిజైన్ సిద్ధమైంది. రేషన్ కార్డు మీద ఎవరి ఫోటో ఉండాలి, ఎవరి ఫోటో ఉండొద్దు, ఏమేమి పేర్లు ఉండాలి, ఏమేమి వివరాలు ఉండాలి, కొత్తగా వచ్చే రేషన్ కార్డులన్నీ, పాత రేషన్ కార్డులు మార్పులేని అనే వివరాలన్నీ కూడా 1 తారీఖు తేలబోతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ఈ రేషన్ కార్డులు పంచబోతున్నాం అని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. అయితే ఇంకా పూర్తిగా ఎంక్వైరీ కాలేదు. ఎన్నికల కోడ్ లేని జిల్లాలతో పాటు ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలలో కూడా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎంతమందికి డబల్ రేషన్ కార్డులు ఉన్నాయి, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది, అర్హులు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలు రాలేదు. ఆ వివరాలు వచ్చినాకనే రేషన్ కార్డులు పంచాలి. కాబట్టి అప్పటి వరకు రేషన్ కార్డుల పంపిణీ లేనట్టే, రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్ అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఆశలు పెట్టుకున్నారు కదా, 1 తారీఖు నాడు రేషన్ కార్డులు వస్తాయి కావచ్చు, రేషన్ కార్డులు వస్తే కొంత ఊపిరి పీల్చుకుంటుంది. అంటే ఏ పథకంకి అర్హత కావాలన్నా ప్రభుత్వం పెట్టే ఏ పథకము అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డుని ప్రాతిపదికగానైతే అడుగుతున్నారు. రేషన్ కార్డు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి రేషన్ కార్డు కోసం జనాలు ఎదురు చూస్తున్న తప్పలేదు. అయితే ఇస్తాం 1 తారీఖు నాడు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అని చెప్పి సడన్గా ఇప్పుడు ఇవ్వడం లేదు. రేషన్ కార్డులు ఇప్పుడు కష్టమే, ఇంకా పూర్తిగా కూడా కాలేదు. పూర్తిగా అయినాక ఇస్తామని మళ్ళీ ఇప్పుడు దాటవేయడమా తప్పించుకోవడం అనేది కొంత జనాలకైతే ఆందోళన కలిగిస్తుంది. దీన్ని కంటిన్యూ వార్తేది రైట్ ఇక్కడ ఉంది. నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. మొదట మార్చి 1న 1,00,000 తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినా ఇంకా పలు జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించారు. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్లుగా ఈ రేషన్ కార్డులు అనేటివి లేవు, అప్లికేషన్లు లేవు, మార్పులు చేర్పులు లేవు. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులు అట్లనే ఉన్నాయి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లోకి వచ్చిన కోడళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులకు ఇంకా యాడ్ కాలేదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చనిపోయి సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా ఆ రేషన్ కార్డులో వాళ్ళ కోటా బియ్యం అట్నే జరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మార్పులు చేర్పులు చేసి కొంత విచారణ చేసి ఎంక్వైరీ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత అడుగు ముందలకేసింది. కానీ ఇంకా ఎంక్వైరీ పూర్తిగా కాలేదు. అటు ఎన్నికల కోడు, ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి, దానివల్ల పూర్తి కాలేదు, ఆగిపోయింది. రేషన్ కార్డుల పంపిణీ ఇవాళ ఇచ్చేది ఉండే ఆగిపోయింది. సో మళ్ళీ తిరిగి ఈ నెల 8 వరకల్లా రేషన్ కార్డు మన ఎన్నికల కోడ్ కంప్లీట్ అవుతుంది. ఆ 8 తారీఖు తర్వాత తిరిగి రేషన్ కార్డులు ఆ లోపు ఎంక్వైరీ అంతా పూర్తి చేసి కోడు ఉన్న జిల్లాలతో పాటు అప్పటి కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ప్రస్తుతానికి రేషన్ కార్డుల పంపిణీ అనేది, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది బ్రేక్ పడదని చెప్పొచ్చు. రేషన్ కార్డు డిజైన్ కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. మన స్మార్ట్ కార్డు లాగా ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఏదైతే ఉందో అంతే సైజులో ఉండబోతూ ఉన్నది. కాకపోతే దాని మీద ఒకవైపు ముఖ్యమంత్రి ఫోటో, ఇంకోవైపు సంబంధిత పౌర సరఫరాల సంబంధించిన శాఖ మంత్రి ఫోటో, వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు, పేర్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది రేషన్ కార్డు డిజైన్లో. ఇక దీంతో పాటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన టన్నెలు తవ్వకాలకు సంబంధించి చూస్తే అక్కడ లోపల మెత్తగా తగులుతున్నాయి. అవి వాళ్ళు కార్మికులనే చెప్పలేము, వాళ్ళు నిజంగా ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది కూడా క్లియర్గా చెప్పలేమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ 7-8